8 కథలని స్క్రీన్ ప్లేలో అల్లడం అంటే నాకు తెలుసు ఇట్స్ రియలీ రియలీ డిఫికల్ట్ జాబ్. అండ్ ఆ 8 కథల్లో 8 రకాల స్టోరీస్ జరుగుతున్నాయి, ఎమోషన్స్ జరుగుతున్నాయి, అండ్ వీళ్ళందరితో పర్ఫార్మెన్స్ చేయించాలి. సో ద హీరో ఆఫ్ ద ఫిల్మ్ ఈజ్ ప్రవీణ్ సత్తార్, అండ్ ఫ్యాబులస్ పర్ఫార్మెన్సెస్ బై ఆల్, Lakshmi Manchu, whether it's Kishore and Modu, Chaitanya, Nagashaurya, all of them, Abhijit, they've all done, I'm sorry I don't know everybody's names, but okay, Shamli, Isha and Richa, andaru nijanga chaala baa chesaru. And meter of the film epicga Praveen Sattar style ఏంటంటే ఆయన కథలు నిజంగా రియల్ లైఫ్కి దగ్గరగా ఉంటాయి. అలాంటి రియల్ లైఫ్ స్టోరీస్ 8 కథలను తీసుకొని అల్లడం అంటే నిజంగా చాలా గట్స్ కావాలి దానికి. సో హ్యాట్స్ ఆఫ్ టు ప్రవీణ్. 8 కథలని స్క్రీన్ ప్లేలో అల్లడం అంటే నాకు తెలుసు ఇట్స్ రియలీ రియలీ డిఫికల్ట్ జాబ్. అండ్ ఆ 8 కథల్లో 8 రకాల స్టోరీస్ జరుగుతున్నాయి, ఎమోషన్స్ జరుగుతున్నాయి, అండ్ వీళ్ళందరితో పర్ఫార్మెన్స్ చేయించాలి. సో ద హీరో ఆఫ్ ద ఫిల్మ్ ఈజ్ ప్రవీణ్ సత్తార్, అండ్ ఫ్యాబులస్ పర్ఫార్మెన్సెస్ బై ఆల్, Lakshmi Manchu, whether it's Kishore and Modu. 8 జీవితాలు ఒకటి అంటే 2 గంటలలో 8 జీవితాలు చూసినట్టుగా అనిపించింది నాకు. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి మంచి రోజులు స్టార్ట్ అయినాయని అనిపించింది. అంటే కొత్త కథలు, అంటే బ్రేకింగ్ ద రూల్స్ అనమాట. రూల్స్ అన్ని బ్రేక్ చేశాడు ప్రవీణ్ సత్తార్. ఆర్టిస్టులు కూడా చాలా చక్కని పెర్ఫార్మెన్స్, ఎవ్రీ ఆర్టిస్ట్ డిడ్ ఫెంటాస్టిక్ జాబ్. చాలా బాగా నచ్చింది. చందమామ కథలు హిట్ అవ్వాలి, అండ్ మన కుర్రాళ్ళందరూ బ్రైట్ ఫ్యూచర్ ఉంటుంది షూర్గా. హ్యాట్స్ ఆఫ్ టు కంప్లీట్ టెక్నికల్ టీమ్ అనమాట. మ్యూజిక్ డైరెక్టర్ డిడ్ అమేజింగ్ జాబ్, అండ్ ఫోటోగ్రఫీ చాలా బాగుంది, ఎడిటింగ్ బాగుంది, అన్నీ నచ్చాయి నాకు. ఓవరాల్గా అంటే తెలుగు సినిమాలలో మంచి సినిమాలు రావట్లేదు, మూస ధోరణిలో ఉంటున్నాయి, 6 పాటలు 6 ఫైట్లు ఇలాంటి సినిమాలే వస్తున్నాయి అనే వాళ్ళకి ఇది ఒక తెలుగులో ఐ థింక్ ఇట్స్ వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ ఫిల్మ్స్ ఐ హడ్ సీన్. అండ్ టీంలో యాక్టర్స్ కానీ టెక్నీషియన్స్ కానీ అందరికీ కూడా చాలా ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్. అండ్ అంటే ఇట్స్ ఎ బ్యూటిఫుల్ ఫిలిం. చిన్నప్పుడు ఎప్పుడో చందమామ కథలు బుక్స్ వచ్చాయి, చాలా బాగుండేవి అని వినేదాన్ని. అండ్ ఇట్స్ సచ్ అ బ్యూటిఫుల్ స్టోరీ ఆఫ్ 7 different people told by one person. I mean మొత్తం కలిపి 8 stories, and చాలా చాలా బాగుంది. And you don't expect few twists in the film. It's really very new, and అంటే దిస్ మూవీ ఇందులో పీపుల్ ఫ్రమ్ ఆల్ వాక్స్ ఆఫ్ లైఫ్ ఉన్నారు. యూ జస్ట్ it's not just one particular age group they've targeted. They've taken beautiful stories from different walks of life, people and their lives, and very beautifully told. I congratulate the director, and I wish all these people, all the actors, all the very best. Chala baga chesaru. I wish the entire team all the best, and this should bring you a lot of success anytime. అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రేట్ వర్క్ బై ప్రవీణ్ గారు. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఫస్ట్ మూవీ ఆయనతో నేను వర్క్ చేశాను. ఐ డిడ్ లైక్ గెస్ట్ అపీరియన్స్ విత్ అభిజిత్, అండ్ ఫ్రెండ్స్ పిలిస్తే నార్మల్గా వచ్చాను, కానీ స్టోరీస్ అయితే సో రియలిస్టిక్, హార్ట్ని అయితే టచ్ చేశాయి. ఐ కాంట్ టెల్ యూ, ఇంకా ట్రాన్స్లో ఉన్నాను స్టిల్. అండ్ అందరి స్టోరీస్ లైక్ చాలా అద్భుతంగా ఉంది. అండ్ ఇందులో స్పెషల్గా చెప్పాలి అంటే మంచు లక్ష్మి గారు చాలా డిఫరెంట్ రోల్ చేశారు. రియల్లీ ఇట్ విల్ బీ అ డిఫరెంట్ రోల్ కంపేరింగ్ విత్ ప్రీవియస్ ఫిలిమ్స్. చాలా కొత్తగా కనిపించారు లక్ష్మి మేడం. అండ్ నిజంగా ఇందులో అసలు లక్ష్మి గారు ఎలా కనిపిస్తారు, మోడ్రన్ రోల్ కంప్లీట్గా మనం ఎలా ఉండబోతుంది అనే ఫస్ట్ ఆ ఎగ్జైట్మెంట్ తోటి నేను ఈ సినిమా చూశాను. నిజంగా చాలా బాగుంది, అండ్ నిజంగా చాలా స్పెషల్గా ఉంది చెప్పాలంటే. ఈ యాంగిల్లో ఎప్పుడూ చూడలేదు. బికాజ్ తెలుసు కదా, అనగనగా ఒక ధీరుడు అండ్ గుండెల్లో గోదావరి, అండ్ ఇది ఒక కంప్లీట్ డిఫరెంట్ రోల్. సో ఇది మంచి పేరు తీసుకొస్తుంది మీకు అని అనుకుంటున్నాను. అండ్ ఇందులో యాక్ట్ చేసిన అందరూ కూడా చాలా బాగా చేశారు. చాలా కొత్తగా కనిపించింది. ఒక్కొక్క స్టోరీకి ఒక్కొక్క ఫ్రెష్ లుక్ కనిపించింది. అండ్ ఆల్ ది బెస్ట్ టు హోల్ టీమ్, అండ్ అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ కూడా. అందరికీ మంచి ఫ్యూచర్ ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.
చందమామ కథలు ప్రీమియర్ ఈరోజు చూసాము. బేసిక్గా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి చూపిద్దాం. ఆల్ సగం థియేటర్ యాక్టర్స్మే ఉన్నాం మేమంతా ఈ సినిమాలో. సో మేమందరం మా ఫ్యామిలీస్కి చూపించుకుందాం అని ఒక మంచి సినిమా తీసాం, లో పార్టిసిపేట్ చేసాం అన్న ఒక తృప్తితో నేను మమ్మీ పక్కన సినిమా చూస్తే షీ వాజ్ వెరీ ఎక్సైటెడ్. లాస్ట్లో క్లాప్స్ కూడా కొట్టారు మమ్మీ. సో ఇట్ మేడ్ మీ రియలీ హ్యాపీ. అండ్ ఐ హోప్ రేపు ప్రేక్షకులు చూసి జనాలు చూసి కూడా ఈ సినిమాని ఆదరిస్తారని కోరు. ఓకే, ఇప్పుడు అందరం ప్రీమియర్ చూసి వచ్చామండి. వీ బీన్ గెటింగ్ రియలీ గుడ్ రెస్పాన్సెస్ అండ్ అన్ని రెస్పాన్స్లో నీలకంఠన్ సార్ హీ సెడ్ ఇట్ ఈస్ fantastic and mesmerizing ఉందన్నారు. సో వీ వెరీ హ్యాపీ గెటింగ్ దిస్ పాజిటివ్ ఫీడ్బ్యాక్. మీరు ఇఫ్ యూర్ ఫ్రీ ప్లీజ్ వాచ్ చందమామ కథలండి. ఇట్స్ అ వెరీ గుడ్ ఫీల్ గుడ్ స్టోరీ అండ్ యూ హ్యావ్ 8 threads which are engaging and entertaining, and make some time and watch a film. Thank you so much. జీవితంలో ఉన్నటువంటి అనేక కోణాలని అంటే చాలా వాస్తవికంగా అందంగా, చందమామ కథలు ఎంత అందంగా ఎప్పటి నుంచో ఉన్నటువంటి వాటికి సాంస్కృతికంగా మనకు ఒక గొప్ప వారసత్వం ఉంది చందమామ కథలకి. దాన్ని ఆయన తెరకెక్కించిన తీరు చాలా అద్భుతంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. వీఆర్ వెరీ ఎక్సైటెడ్ ఫర్ ద రిలీజ్ టుమారో. థ్యాంక్ యూ. హ్యాండ్ నా పేరు శౌర్య. చందమామ కథలో నేను చేశాను. నా రోల్కి పేరు లేదు, అదే ఒక వెరైటీ.